ఫ్రెండ్స్ రవ్వ లడ్డు చేస్తున్నా. నేనైతే ఒక కేజీన్నర వరకు తీసుకున్నా ఫ్రెండ్స్ రవ్వ. నేను రవ్వ లడ్డు చేస్తున్నా. ఫస్ట్ అయితే వేపుకోవాలి పచ్చి రవ్వ మనము దోరగా. ఏగింది ఫ్రెండ్స్, పచ్చి వాసన అయితే పోయింది. ఇప్పుడు మనం బాండి పెట్టి వేరే బాండి డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. డ్రై ఫ్రూట్ వేయించి దాంట్లోనే అది వేసేద్దాము. దీంట్లో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోండి ఫ్రెండ్స్. నేను ఫ్రిడ్జ్లో నుంచి ఇప్పుడే తీసాను. పీసులు కూడా వేసుకున్నాను. దీంట్లోనే కొబ్బరి కూడా వేస్తున్నా ఫ్రెండ్స్. పచ్చి కొబ్బరి మిక్సీ పట్టాను. పచ్చి వాసన పోయేదాకా వేయించుకొని ఆ రవ్వ ఇందులో వేసి అది కూడా వేపుదాము. ఒక 5 మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్. ఇది పచ్చి వాసన పోవాలి కదా, కొంచెంసేపు వేద్దాం. పచ్చి వాసన పోయింది ఫ్రెండ్స్. కొబ్బరి డ్రై ఫ్రూట్స్ కూడా బాగా వేగాయి. ఇప్పుడు ఇది కూడా వేద్దాము రవ్వ. ఫస్ట్ నేను కొంచెం వేయించుకున్నా కదా, పచ్చి వాసన పోయేదాకా ఫస్ట్ వేయించే కదా, మళ్ళీ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్తో మళ్ళీ వేయించుకున్నాను. ఒక 5 మినిట్స్ వేయాలి ఫ్రెండ్స్. ఇలా మొత్తం కలిసేలా కలుపుకొని వేయించుకోవాలి. షుగర్ అయితే మిక్సీ పట్టా ఫ్రెండ్స్. నేను 1 కేజీ పడుతుంది నాకు. ఇందులో 1 కేజీ వేస్తున్నా. కేజీన్నర కదా రవ్వ, 1 కేజీ వేస్తున్నా షుగరు. వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పక్కన పాలు కాగబెడుతున్నా ఫ్రెండ్స్. దీంట్లోకి 1/2 లీటర్ పాలు చిక్కగా కాగబెట్టుకొని వేసుకోవడమే. కొంచెం చల్లారినాక, పాలు కాగినాక చల్లారినాక వేసుకోవాలి. మొత్తం వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు యాలకుల పౌడర్ వేస్తున్నాను. పాలు కాగి చల్లారిన తర్వాత కొంచెం కొంచెం మిక్స్ చేసుకొని లడ్డు కట్టుకోవడమే. పాలైతే చల్లారినాయి ఫ్రెండ్స్, గోరువెచ్చగా ఉన్నాయి. కొంచెం కొంచెం కలుపుకుంటూ కట్టుకోవాలి లడ్డు. ఇలా కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటా ఇలా లడ్డు కట్టుకోవడమే ఫ్రెండ్స్. అయిపోయినాయి ఫ్రెండ్స్, మా రవ్వ లడ్డు అయితే అయిపోయినాయి. ఇక్కడ సిటీలో నాకైతే నెయ్యి అయితే మంచి నెయ్యి దొరకలేదండి. నేనైతే పాలతో చేసుకున్నాను. మీరైతే నెయ్యితో ట్రై చేయండి, సూపర్ ఉంటాయి. ఒక 4 రోజుల దాకా నిల్వ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సంక్రాంతి. అందరూ చాలా బాగా చేసుకోండి. ఓకే బాయ్. 1 సెకండ్. హ్యాపీ సంక్రాంతి.